ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఏదైనా బ్యాకప్ ఉందా? బైబిల్ గ్రంథంలో ఏదైనా ప్రవచనం రాయబడిందంటే రాయబడింది. దానికి సంబంధించినటువంటి ప్రవచనము బైబిల్ గ్రంథంలో రాయబడింది. అదేంటని ఆలోచన చేస్తే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, 37వ అధ్యాయము, 38వ అధ్యాయంలో ఈ యుద్ధానికి సంబంధించినటువంటి బ్యాకప్ ఉంది. ఎలా అంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఒక ప్రవచనము యెహెజ్కేలు ద్వారా దేవుడు అనుగ్రహించారు. ఎండిన ఎముకల్లో జీవం రావటం, ఎండిన ఎముకలకి నరాలు రావటం, చర్మం రావటం, ఆ గొప్ప సైన్యంగా మార్చబడినటువంటి ఆ ఎముకల లోయ గురించినటువంటి ఆ ప్రవచనం. ఇశ్రాయేలీలు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ టైంలో బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్ ఇశ్రాయేలునందరినీ కూడా బబులోను చెరకు తీసుకెళ్ళాడు. 70 సంవత్సరాలు వారు చెరలో ఉన్నప్పుడు, ఇంక మాట పారసీక రాజు అయినటువంటి కోరెష్, ఇంగ్లీష్లో సైరస్ అంటారు, ఆ సైరస్ ద్వారా విడుదల వచ్చిందండి ఇశ్రాయేల్కి. ఇశ్రాయేల్ మరలా విడుదల పొంది యెరూషలేముకి వారు తిరిగి వచ్చారు. స్వతంత్రంగా వారు పరిపాలన చేసుకున్నారు. ఆ యొక్క టెంపుల్ మౌంట్ను కూడా కట్టడానికి జైరస్ ఎంతగానో తోడ్పడ్డాడు. ఆ జైరస్ ఎవరో కాదు, పర్షియా దేశానికి సంబంధించినటువంటి వాడు. పర్షియా అంటే ఇరానేనండి. ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి ఆ జైరస్ ఇశ్రాయేల్కి ఎంతగానో మేలు చేశాడు. అందుని బట్టి ఈ రోజున ఇశ్రాయేల్ అందరూ ముందుకు వచ్చి అంటున్నారు, ఆ సైరస్ యొక్క రుణాన్ని మేము తీర్చుకుంటున్నాం. మా గురించి ఆలోచన చేశాడు, మా ప్రజల గురించి ఆలోచన చేశాడు, చెరలోంచి విడుదల చేశాడు. కాబట్టి ఆ యొక్క సైరస్కి మేము రుణపడి ఉన్నాం. అందుని బట్టే ప్రజలను కూడా ఈ భయంకరమైనటువంటి రాడికల్ టెర్రరిజం నుంచి విడుదల చేయడానికి మేము పూనుకుంటున్నామని ఇశ్రాయేల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని ఆలోచన చేస్తే మే 14, 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ప్రపంచంలో గొప్ప సైన్యంగా అది అవతరించింది. అనేక దేశాలకు టెక్నాలజీని ఇవ్వటం మాత్రమే కాకుండా యుద్ధ సామాగ్రిని ఇచ్చేటువంటి గొప్ప దేశంగా, అనేక మంది నోబెల్ లారియట్స్ ఉన్నటువంటి దేశంగా, జ్ఞానాన్ని ప్రపంచానికి పంచేటువంటి దేశంగా, అగ్రికల్చర్ కన్సల్టెంట్స్గా ఇజ్రాయెల్ దేశం ఉంది. గొప్ప సైన్యంగా అది మార్చబడింది. ఈ ప్రవచనం నెరవేర్చబడింది. ఇంకా 38వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అంత్య దినాల్లో, కడవరి దినాల్లో ఇశ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఒక కూటమి బయలుదేరుతుంది. అదేంటంటే ఆ కూటమే గోగు మాగోగు అనేటువంటి యుద్ధం ప్రారంభం అవటానికి అది ఆధారంగా ఉంటుంది. గోగు మాగోగు యుద్ధం ప్రారంభించబడింది అనటంలో ఏమీ సందేహం లేదు. దానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో అంత్య దినాల్లో ఒక మహాకూటమి ఇశ్రాయెల్ దేశంపై దండెత్తి వస్తుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇశ్రాయెల్ దేశంపై మొదటగా వచ్చేటువంటి వారు పారసీకులు, అంటే ఇరాన్ అనేటువంటి దేశం. 1935వ సంవత్సరం వరకు ఇరాన్ యొక్క అఫీషియల్ నేమ్ ఏంటో చెప్పమంటారా? పర్షియా. 12 నిమిషాల్లో వేసే బ్యాలిస్టిక్ మిజైల్స్ గురించి, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ దేశానికి బ్యాలిస్టిక్ మిజైల్స్ వేశారు కదా, దాని గురించి ముందుగానే బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుడు ముందుగానే ఆ విషయాన్ని చెప్పాడు. 38వ అధ్యాయం 2వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివితే, మాగోగు దేశపు వాడు గోగునకు, రోషు, మేషకు, తుబాలు అనేటువంటి దేశాల గురించి అక్కడ రాయబడింది. ఆలోచించేయండి. ఈ విషయాల గురించి ఫ్లావియస్ జోసిఫ్ చరిత్రకారుడు నిజంగా ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి ఉత్తర దేశం వైపుకు వెళితే అక్కడ ఉన్నటువంటిది ఈ యొక్క పర్షియా దేశం, అంటే ఇరాన్ దేశం. అంటే ఇరాన్ మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ దేశం మీద దండెత్తి వస్తుందని, అంటే యుద్ధం చేస్తుందని ఎప్పుడు రాయబడిందో తెలుసా? క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల క్రితమే యెహెజ్కేలు ద్వారా దేవుడు ముందుగానే రాయించారు. ఇక్కడ మేషక్ అండ్ తుబాలు అనేటువంటి ప్రాంతాలు వేటికి సంబంధించినవి అంటే టర్కీ దేశానికి సంబంధించినటువంటివి. మీకు విషయం తెలుసా? ఇప్పుడు ఇజ్రాయెల్ మీద మండిపడుతున్న మరొక దేశం టర్కీ. ఇరాన్కి కంప్లీట్ సపోర్ట్ టర్కీ కూడా ఇస్తూ ఉంది. టర్కీ అంటుంది, ఇశ్రాయెల్ నాశనాన్ని మేము చూస్తాం, ఇశ్రాయెల్ నాశనం చేస్తామని. బైబిల్ లేఖనాలు ఏ విధంగా నెరవేర్చబడుతున్నా చూసారా? యెహెజ్కేలు గ్రంథం 36, 37, 38 అధ్యాయాలు అటువంటి ఆ విషయాలు యెహెజ్కేలు ముందుగానే చెప్పాడు. మొట్టమొదటి దండెత్తేటువంటిది ఇరాన్, పర్షియా అని, ఆ తర్వాత టర్కీ అని. ఈ యొక్క యుద్ధము గోగు మాగోగు యుద్ధము ప్రారంభించబడడానికి సన్నాహాలని ఈజీగా మనకు అర్థమవుతుంది.